హైవేట్స్ ఈరోజు ఫైనల్లో ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఏదో అంటారు కన్నడలో నమ్డ కప్ నాదేనా సమేత అంటారు. సో చాలా కప్ నమ్డేనా ఈసారి కప్ మందే అన్నట్టు. ఈసారి అంత హైలైట్ చేయలేదు దాన్ని పాపం ఎందుకో. బట్ ఫైనల్కి వచ్చేసారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ అండ్ పంజాబ్ కింగ్స్ ఫైనల్కి వచ్చేసారు. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు నిన్న. గతంలో అతను కోల్కతా నైట్ రైడర్స్కి ఇప్పించాడు కప్పు, అయినా సరే అతను వదులుకున్నారు. ఇప్పుడు పంజాబ్కి ఉన్నాడు. సో విషయం నేను చెప్తున్నది, గత కొద్ది రోజుల క్రితం ఒక పోస్ట్ చూసా. అఫ్కోర్స్ వైరల్ చేస్తున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని నేను అనుకున్నా. అసలు యాసిడ్గా అదే జరుగుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. జైషా ఎవరు అమిత్ షా వాళ్ళ అబ్బాయి, ఈతను అన్నాడు పీసీసీఐలో కీలకంగా ఉన్నాడు, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీలో కీలకంగా ఉన్నాడు. ఈ ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి కప్ ఎవరు కొట్టాలని డిసైడ్ చేసేది మేము అన్నట్టుగా ఒక చిన్న పోస్ట్ లాంటిది వెనకాల అటాచ్ కదా చూడండి. క్వాలిఫైర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్. ఎవరు గెలిచారు? రాయల్ ఛాలెంజర్స్. తర్వాత నాకౌట్ వచ్చేసి ఎవరెవరు? ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ ఓడిపోయింది, ముంబై ఇండియన్స్ గెలిచిద్దని పెట్టారు, అలాగే గెలిచారు. అండ్ ముంబై ఇండియన్స్ ఈ పంజాబ్ కింగ్స్ దేనిలో సెమీఫైనల్లో అన్నట్టు. ఎవరు గెలుస్తారని పెట్టారు? పంజాబ్ కింగ్స్. గెలిచిన ఎవరు? పంజాబ్ కింగ్స్. సో స్టార్టింగ్ నుంచి మీరు చూడండి, ఫస్ట్ ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఆడితే ఎక్కడ ఫైనల్కి సంబంధించి ఎవరు ఫస్ట్ వస్తారన్నప్పుడు ఆర్సీబీ అన్నారు, వాళ్ళే గెలిచారు. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్, తర్వాత వచ్చేసి ముంబై ఇండియన్స్ ఆడితే ముంబై ఇండియన్స్ గెలుస్తారంటే వాళ్ళే గెలిచారు. తర్వాత ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ గెలిస్తే వాళ్ళు ఆడితే పంజాబ్ కింగ్స్ గెలుస్తారంటే వాళ్ళే గెలిచారు. ఈ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడగా గెలిచేది ఎవరు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నారు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు 3 సార్లు ఫైనల్కి వచ్చారు, బట్ కప్పు కొట్ల. పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఒకసారి ఫైనల్కి వచ్చారు, బట్ కప్పు కొట్ల. ఈసారి ఈ రెండిట్లో ఎవరు కప్పు కొట్టినా చరిత్రే. 18 సంవత్సరాల ఈ ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ టైం వాళ్ళు కప్పు కొట్టినట్టు. ఇంకొకళ్ళు బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టు నెక్స్ట్ చూసుకోవాలి. సో ఓవరాల్గా అన్నప్పుడు ఈసారి ఐపీఎల్ వచ్చి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది మనం చూసాం. అండ్ ఈ 2 జట్లు ఇప్పుడు ఫైనల్కి వచ్చినాయి కదా. సో ఖచ్చితంగా ఈ 2 జట్లకి ద బెస్ట్ ఫైనల్ ఇది కాబోతుంది. అండ్ ఎవరు గెలిచినా సరే రికార్డు క్రియేట్ చేసినట్టు అయిపోతారు అండ్ వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే. బట్ ఈ జైషా చేతిలో ఈ రకంగా ఉంది మొత్తం అన్నప్పుడు వాళ్ళు గెలిపించుకుంటే గుజరాత్ వాళ్ళు గెలిపించుకోవాలి, రాయల్ ఛాలెంజర్స్ కాదు కదా. అంటే అది సరదాగా పెట్టారు, బట్ ఎవరైతే దాన్ని ఇమాజిన్ చేసి అలా పెట్టి వైరల్ చేశారో దీనిలో వచ్చేసి ఏంటి ముందుగానే డిసైడ్ అయిపోయింది ఎవరు గెలవాలి ఏంటని, మొత్తం వచ్చేసి లాబింగ్ నడిచిన హడావిడి చేస్తున్నారు. అదంతా మనం సరదాగా అనుకోవచ్చు. బట్ ఎవరు ఇమాజిన్ చేసి అది పోస్ట్ పెట్టారో వైరల్ చేశారో కానీ పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఫైనల్ నాకెందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ అన్నప్పుడు పంజాబ్ కింగ్స్ కొట్టిదే అనిపిస్తుంది నాకు ఫైనల్ వచ్చేసి. మీరేమంటారు? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటారా? పంజాబ్ కింగ్స్ కొట్టిద్దని 51% అనిపిస్తుంది నాకు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెప్పేసి 49 ఉంది. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళే కప్పు కొడతారని చెప్పేసి 80% నాకు బ్రెయిన్లో. బట్ నేను పంజాబ్ కింగ్స్ పెర్ఫార్మెన్స్ చూసి ముంబై 200+ కొట్టిన దుమ్ము లేపారు ఇలా పంజాబ్ కింగ్స్. అది చూస్తే నాకు అనిపించింది పంజాబ్ కింగ్స్ వాళ్ళు కొడతారా కప్పు అని చెప్పేసి. దానికి ప్రీతి జింత హ్యాపీనెస్ 50+ అయినా ఆమె హ్యాపీనెస్ కావచ్చు, ఆ మనిషిని చూస్తే కావచ్చు చాలా ముచ్చటేస్తుంది నాకైతే. నేను